ప్రైజ్ ది లార్డ్. ప్రభువుతో సహవాసం కలిగి ఉండడం, కుటుంబంతో సంతోషంగా ఉండటం ఎలానో ఈ ప్రార్థన ద్వారా మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, కృపామయుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మా కోసం గాయపడిన మీ బంగారు పాదాలకు స్తోత్రాలు దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఇంట్లో సమాధానం లేక కలతలతో సతమతం అవుతూ సుఖంగా జీవించలేకపోతున్నారు ప్రభువా. ఈ రాత్రి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వారికి సహాయం చేయండి. కొంతమంది త్రాగుడు వ్యసనంతోనూ, కొందరు వ్యభిచారంతోనూ, మరికొందరు మూర్ఖ స్వభావంతోనూ, తల్లి కూతురు భార్య తేడా లేకుండా అందరినీ బాధ పెడుతూ కుటుంబాన్ని అల్లరిపాలు చేస్తూ పాపంలోనే జీవిస్తున్నారు నాయన. వారితో మాట్లాడండి, వారికి బుద్ధి చెప్పండి తండ్రి. కుటుంబం పట్ల బాధ్యత కలిగి మీ యందు భయం భక్తి కలిగి ప్రవర్తించడానికి వారికి నేర్పండి నాయన. జీవితకాలం ముగిసిపోయిన తరువాత సమయాన్ని సద్వినియోగం చేసుకొని మారు మనసు పొందేలా వారి కన్నులు తెరవండి ప్రభువా. పొరుగువారిని శత్రువులను కూడా ప్రేమించమన్నారు కదా, కానీ కన్నవారిని కట్టుకున్న వారిని కూడా ప్రేమించలేని కఠిన హృదయాలను కరించి మీరే మహిమ పొందండి తండ్రి. మాకు కుటుంబ విలువలు నేర్పి క్రీస్తు కుటుంబముగా జీవించే ధన్యతనివ్వమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన మీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే, విశ్వాసంతో త్వరలో రాజుల రాజుగా మేఘలపై రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంతో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.